హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర టెక్ ట్యూటోరియల్స్. ఈరోజు అయితే మేము ముందుకు ఒక ఇన్ఫర్మేషనల్ వీడియోతో వచ్చేసాము. అది ఏంటి అని అంటే ఇంట్లోనే ఉండి మన కోవిడ్ టెస్ట్ని చేసుకునే విధంగా ఒక హోమ్ కిట్ అయితే వచ్చింది. అండ్ అది ఒక 2 వీక్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అరౌండ్ దీని కాస్ట్ వచ్చి 250 రూపీస్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటి అని అంటే చాలామంది కోవిడ్ టెస్ట్ కోసం బయటికి వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఈ పాండమిక్ టైంలో. సో అలా ఏది లేకుండా ఒకవేళ అక్కడికి వెళ్ళాక నెగిటివ్ వచ్చినా అక్కడ మనం కోవిడ్ వైరస్ని అంటించుకొని ఇంటికి వచ్చేటట్టు ఉంది. సో అలా కాకుండా డైరెక్ట్ మనం ఇంట్లోనే మనం టెస్ట్ చేసేసుకొని సింపుల్గా మన ఫోన్ ద్వారా ఈ కిట్ ద్వారా మనకు నెగిటివ్గా పాజిటివ్ వచ్చి చూసుకోవచ్చు. సో ఇది ఎలా యూస్ చేయాలి అండ్ దీని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే ఇందులో కిట్ ఏమేమి వస్తుంది అని అంటే అండ్ మనకి CoviSelf హోమ్ కిట్లో ఏమేమి వస్తాయంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి, ప్రీఫిల్ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్, స్టిరైల్ నీజిల్స్ ఫ్యాబ్ అండ్ 1 టెస్ట్ కార్డ్, బయోహజార్డ్ బ్యాగ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టెస్ట్ చేసుకునే పోయే ముందు మనమైతే ఫోన్లో రెడీగా ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అదే మై ల్యాబ్ యాప్. అది ప్లే స్టోర్ నుండి కానీ అండ్ యాప్ స్టోర్ నుండి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరైతే టెస్ట్ స్టార్ట్ చేసుకునే పోయే ముందు ఏం చేయాలి అని అంటే మీరు యాప్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఏంటి అంటే మీరు టెస్ట్ చేసుకున్నారో అని మీకు ఒకవేళ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా అది గవర్నమెంట్కి అనేది తెలుస్తుంది అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ కిట్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ స్టిరైల్ నీజిల్ స్వాబ్ని తీసుకోవాలి. అండ్ అది తీసుకొని ఏం చేయాలంటే నోస్ నాస్ట్రిల్లో పెట్టాలి. అండ్ నోస్ నాస్ట్రిల్లో పెట్టాక ఒక 4 to 5 సెంటీమీటర్స్ అపార్ట్ లోపలికి పెట్టి సో దానికి మ్యూకస్ అంటేలాగా మ్యూకస్ అనేది అంటేలాగా 4 to 5 టైమ్స్ తిప్పాలి 2 నాస్ట్రిల్స్లో. వన్స్ అది అయిపోయాక ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ తీసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ క్యాప్ తీసి ఈ నీరిల్స్ ఫ్యాబ్ హెడ్ అనేది దాంట్లో ఆ సొల్యూషన్లో డిప్ అయ్యేలాగా లోపలికి పెట్టి తిప్పాలి. తిప్పాక ఏం చేయాలంటే కింద ట్యూబ్ని పించ్ చేసి పైన నీరిల్స్ ఫ్యాబ్ది బ్రేకింగ్ పాయింట్ చూసి విరగొట్టేసి క్యాప్ అనేది ట్యూబ్ క్లోజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే టెస్ట్ కార్డ్ తీసుకోవాలి. సో ఆ టెస్ట్ కార్డ్లో మనం తీసుకున్న శాంపుల్ని ఒక 2 to 3 డ్రాప్స్ దాంట్లో వేయాలి. వేసాక ఏం చేయాలి అని అంటే ఒక 2 minutes ఆగాలి. అండ్ ఆగాక మై ల్యాబ్ యాప్ ఓపెన్ చేసి సో దాన్ని కెమెరా ముందు పెట్టి ఫోటో అనేది తీయాలి. తీసాక అక్కడ మీకు నెగిటివ్ పాజిటివ్ రిజల్ట్ అనేది మీరు లింక్ వస్తుంది, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టెస్ట్ ఎలా చూపిస్తుంది అని అంటే ఒకవేళ క్వాలిటీ లైన్ C కనిపించి అండ్ నో టెస్ట్ లైన్ T, ఒకవేళ టెస్ట్ లైన్ T కనిపించకుండా ఓన్లీ క్వాలిటీ లైన్ C కనిపిస్తే సో మనకి నెగిటివ్ అన్నట్టు. అండ్ ఒకవేళ క్వాలిటీ లైన్ C అండ్ నో టెస్ట్ లైన్ T రెండు కనిపిస్తే పాజిటివ్ అని తీసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.